గైస్ మనం ఇంకా హనీ మూవీ వచ్చాను. జస్ట్ మూవీ కోసం ఇప్పుడు చూస్తుంటే జస్ట్ ఇప్పుడు షో పడే 4:25 షో ట్రిపుల్ ఏలో. దట్స్ ఇట్. చూద్దాం నెక్స్ట్ ఎలా ఉండడం. నేను కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ అయ్యాను. ట్రైల్ టు టేజ్ అయితే కనిపిస్తుంది. మూవీ ఎలా ఉంటుందో చూద్దాం. గాడ్స్ క్రేజ్, ఫింగర్స్ క్రాస్డ్. హాయ్ గాయస్, హాయ్. కల్కి తెలుగు గేమా, సారీ గేమింగ్ నేమ్ వచ్చింది. కల్కి తెలుగు గేమా రివ్యూ వ్లాగ్స్. బా, ఈరోజు రివ్యూ ఏమంటే హనీ మూవీ రివ్యూ చెప్తుంటే నీరసం అర్థమైపోయింది కదా మూవీ ఎలా ఉందో. ఇంక అంతకంటే నేను డీటెయిల్గా ఏం చెప్పలేను. కానీ మూవీ నుంచి చెప్పాలంటే మూవీలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ నెగిటివ్స్ ఉన్నాయి. ఇట్స్ బేస్డ్ ఆన్ 2 ఈవెంట్స్, కానీ దాన్ని ఎలాగ చెడగొట్టాలో అలా చెడగొట్టారు. చాలా అంటే చిన్నప్పటి నుంచి మూఢనమ్మకాలు ఉంటాయి కదా, లైక్ బలి ఇవ్వాలి, దట్ తాంత్రిక పూజలు, బ్లాక్ మ్యాజిక్స్, ఈ పిల్లల్ని చంపడాలు, ఇవన్నీ ఉన్నాయా. అవన్నీ కోర్ పాయింట్స్ చాలా బాగా పెట్టుకున్నారు. కానీ మూవీ జస్ట్ 2 అవర్సే. 2 అవర్స్ కూడా మీరు ఫుల్ లెంత్ సిట్టింగ్ కూర్చోనిపించదు, బోర్ కొడుతుంది. 1.5 అవర్లో అయిపోవాల్సిన మూవీని 2 అవర్స్ ఆగుతారు. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ ఇట్స్ ఓకే. ఈ వాల్ బిల్ చేస్తున్నారు కదా, కొంచెం చిరాకు వస్తుంది అప్పుడు కూడా. ఆ సాంగ్స్ అర్థం కావు, చిరాకు వచ్చినా ఫస్ట్ హాఫ్లో కొంచెం వాల్ బిల్ చేస్తున్నారు, మనకి ఇంకా ముందుంది, చాలా ఉంది తెలుసుకునే, కొంచెం స్లోగా వెళ్ళినాయి, పర్లేదు మనం చూడగలం అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ ఏమైతే స్టార్ట్ అవుతుందో మొత్తం చిరాకు. చెప్పాలంటే ఎంత చిరాకు వేస్తారంటే మైండ్ పోద్ది, కూర్చోవాలని ఇంట్రెస్ట్ పోద్ది. ఫస్ట్ అసలు వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ నేనున్నా, ఎందుకంటే నేను రివ్యూ అవ్వాలి కదా, నేను అందరూ చూసి చెప్పాలని ఫస్ట్ డే చూస్తా. కానీ చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల వీడియో తీసుకోవాలి. అందుకోసం బెడ్ మీదే ఉన్నా ఈ వీడియో రికార్డ్ చేస్తుంది. అందుకోసం మీకు బెడ్ మీద నుంచి డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను. ఈ వీడియో పోస్ట్ ఎడిట్ చేసి ఈరోజు సండే, నేను ఫ్రైడే చూస్తా, కానీ సండే ఈవినింగ్ 5కి మ్యాక్స్ 5:30 ఆ టైంకి ఆన్లైన్లోకి రిలీజ్ చేస్తాను. సో చూడకపోతే మూవీ చూడద్దు, ఓటీటీకి వచ్చాక చూసుకోండి. మూవీలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ఆర్ఆర్ కిరాక్ ఉంది, చాలా బాగుంది. కొన్ని టైంలో కొంచెం భయపడరు, కానీ ఇంటెన్స్, ఒక భయం ఫీలింగ్ కూడా వస్తుంది మీకు. మ్యూజిక్ అయితే బాగుందబ్బా, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, అంతా బాగుంది. కానీ స్క్రీన్ ప్లే మాత్రం డ్రాగ్ ఉంది. స్టోరీ 2 అవర్స్ ఉన్నా డ్రాగ్ చేస్తారు. అది కరెక్ట్గా 1:45 ఆ టైం తెచ్చుంటే సెట్ అయిపోయాను. అన్వాంటెడ్ సీన్స్, క్లైమాక్స్ అయితే ఊహించరు. ఒక చిన్న నవ్వు వస్తుంది, చిరాకు వస్తుంది ఆ టైంకి. మా దీనికోసం ఉంటానా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అబ్బా సరే, మూవీ తెలుసుకుంటే బాధ అని నేనైతే మూవీ హిట్ అవుతుంది అనుకున్నా. చాలా బాగుంది, నాకు ట్రైలర్ చాలా నచ్చింది. సీన్స్ అన్ని 2 ఇన్సిడెంట్సే, కానీ చిరాకు తెప్పించారు ఆ లెంతీతోనే, బోర్నెస్తోనే. ఒక ఎలాగంటే ఒక డ్రాగి ఒక సీన్ని 1-2 సెకండ్స్ అవ్వాల్సిన సీన్ని 10 సెకండ్స్ వాడతారు. ఇప్పుడు మనం వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ షార్ట్ పెట్టామా, వాటర్ బాటిల్ షార్ట్ని మనం ఎలా వాటర్ బాటిల్ పెట్టాం, తర్వాత వాటర్ తీసాం, తాగాం, అది 3 షాట్లు. మనం ఎలా చూసాం, ఒక 2 సెకండ్స్ పెట్టుకున్నా ఓకే. కానీ వాటర్ బాటిల్ పెట్టడానికి ఒక 5 సెకండ్స్, తీయడానికి ఇంకో 5 సెకండ్స్, తాగడానికి ఇంకో 5 సెకండ్స్, మొత్తం 15 సెకండ్స్. 5 సెకండ్స్లో అవ్వాల్సిన వీడియోని 15 సెకండ్స్ చేశారు. మరి మీకు చిరాకు కదా చూడడానికైనా? మీకు చూస్తే తెలిసిపోదు కదా, ఒరే బాబు వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టావు, ఇప్పుడు ఎలాగో తాగుతావు కదా, ఇంకా ముందుకెళ్ళు కదా. అలాగే ఉంటుంది మూవీ. సెకండ్ హాఫ్ అయితే ఇంకా అలాగే ఉంటుంది ఫుల్. సరే, దట్స్ ద రివ్యూ ఆఫ్ హనీ మూవీ. యావరేజ్ అన్నాను, బిలో యావరేజ్ అన్నాను. 2 ఇన్సిడెంట్స్ ఇవి చాలా కోర్ పాయింట్. ఇలాంటి టచ్ చేయాలని డేర్ ఉండాలి, కానీ బోర్ ఉంటే డేర్తో కూడా మనం చేయలేం. సో దట్స్ ద రివ్యూ. ఐ గివ్ 2 out of 5. ఓకే, దట్స్ ద రివ్యూ ఆఫ్ హనీ. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నేను ఎప్పుడు లైక్ చేయమని చెప్పాను. నేను లైక్ చేయమని ముందు చెప్పేసి లాస్ట్లో లైక్ చేయమని చెప్తాను, కానీ ముందే చెప్తాను లైక్ చేసుకున్నా. బాగా లైక్ చేసుకుంటే 10 మంది చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, ఫస్ట్ లైక్ చేసుకుంటే ఇంకో 10 మందికి వెళ్తుంది. వాళ్ళకి నచ్చింది వాళ్ళు లైక్ చేసుకుంటారు, సబ్స్క్రైబ్ చేస్తారు కదా. మీకు నచ్చకపోతే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయొద్దు. కానీ చూసిన వాళ్ళు లైక్ చేశారు అనుకో, మీరు లైక్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళకి నచ్చితే వీడియోస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ప్లీజ్ నా కోసం లైక్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.
నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లేదు. లేకపోతే కామెంట్ చేయండి ఏం బాగాలేదు, ఏంటి ఇంప్రూవ్ చేసుకోనని. ఓకే, దట్స్ ద రివ్యూ. బై గైస్, సైనింగ్ ఆఫ్. కల్కి తెలుగు గేమర్ రవి వ్లాగ్స్ అండ్ రియాక్షన్స్. బై.